హలో ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర వేపుడిని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ ఒక తోటకూర కట్టను తీసుకొని ఇలా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ చాయపప్పు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలో మనం కట్ చేసుకున్న తోటకూరను వేసి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పోపులో వేసుకోవడం మర్చిపోయాను, సో ఇక్కడ యాడ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మూత తీసేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంటుంది. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు మనం తోటకూరని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారము, అలానే 1 టేబుల్ స్పూన్ పుట్నాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ పుట్నాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం సేపు ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇంతేనండి, తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది.